వీధి వ్యాపారుల చట్టాలను బేఖాతరు చేస్తూ బేగంపేట్ ట్రాఫిక్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ వీధి వ్యాపారుల సమాఖ్య ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయం ఎదుట ప్లకార్డులతో శాంతియుత ప్రదర్శన చేపట్టారు. చిరు వ్యాపారులు ఫుట్పాత్ పక్కనే అనుమతులతో వ్యాపారం చేసుకుంటున్న వారి పట్ల ట్రాఫిక్ పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసుల తీరును ఖండించిన సమాఖ్య ప్రతినిధులు ప్రభుత్వం వెంటనే వీధి వ్యాపారుల విషయంలో చొరవ చూపాలని కోరారు. వీధి వ్యాపారులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. నేను నేషనల్ ఆకర్ ఫెడరేషన్ ఆల్ ఇండియా యూత్ సెక్రటరీ, సికింద్రాబాద్ నార్త్ జోన్ ప్రెసిడెంట్, బేగంపేట్ పీవీసీ మెంబర్. ఈరోజు ఏదైతే ట్రాఫిక్ వాళ్ళు మా యొక్క చిరు వ్యాపారస్తులని ఇల్లీగల్గా ఏదైతే ఎవిక్షన్ చేశారో ఆ ఎవిక్షన్ చేయడాన్ని మా యొక్క నేషనల్ ఆకర్ ఫెడరేషన్ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఏదైతే మాకు చిరు వ్యాపారస్తులకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు చిరు వ్యాపారస్తుల చట్టం 2014, అలాగే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 2013లో జడ్జ్మెంట్ ఇచ్చింది. ఆ జడ్జ్మెంట్ని బేస్ చేసుకొని 2014లో పార్లమెంట్లో యాక్ట్ పాస్ అయింది. 2014లో దాన్ని బేస్ చేసుకొని మన తెలంగాణ గవర్నమెంట్ జియో నంబర్ 2016లో ఇచ్చింది. దీని ఇంప్లిమెంటేషన్ యాక్ట్ని ఇంప్లిమెంటేషన్ 2020లో చేసింది. ఈ యాక్ట్లో స్పష్టంగా రాసి ఉంది ఏదైతే చిరు వ్యాపారస్తుల ఈ చట్టంలో సెక్షన్ 3.3 నో స్ట్రీట్ వెండర్ షుడ్ ఎవిక్టెడ్ ఆర్ రీలొకేటెడ్ అంటిల్ ద వెండింగ్ సర్టిఫికేట్ ఇష్యూ అని చెప్పి, ఇఫ్ వెండర్ నాట్ విల్లింగ్ టు రీలొకేటెడ్ ఇన్ ఎనీ ప్లేస్ ద నేషనల్ మార్కెట్ని చేయాలని, ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో ఉన్న స్థలంలోనే దాన్ని నేషనల్ మార్కెట్ చేయాలని చెప్పేసి దాన్ని స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. అలాగే మా సుప్రీంకోర్టులో గైడ్లైన్స్లో దాని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉంది ప్రతి చిరు వ్యాపారస్తుడికి 2.5 స్క్వేర్ యార్డ్ జగా ఇవ్వాలి, ఒక బండి ఎంత అయితే ప్లేస్ ఉందో అంత బండి స్థలం ఇవ్వాలని చెప్పి స్పష్టంగా మెన్షన్ చేసి ఉంది. దీన్ని బేస్ చేసుకొని ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో ఆ జిహెచ్ఎంసీ ఒక టీవీసీ కమిటీని ఏర్పాటు చేసి, టౌన్ వెండింగ్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ద్వారానే ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఆకర్స్కి వాళ్ళందరికీ సర్వే చేసి ఐడి కార్డ్స్ ఇచ్చారు. ఐడి కార్డ్స్ ఇచ్చిన స్ట్రీట్ వెండర్స్ అంతా మొత్తము మేమంతా రికగ్నైజ్డ్ ఆకర్స్. దీనివల్ల మాకు ఆల్రెడీ మేము ప్రధాని లోన్ కూడా పిఎం స్వనిధి లోన్స్ తీసుకున్నాము. ఈరోజు మా చాలామంది వెండర్స్ ఈరోజు ఈ లోన్స్ ఏదైతే తీసుకున్నారో దాన్ని కట్టని పక్షంలో ఉన్నారు. ఎందుకంటే మా ఒక ఏదైతే మేము చేస్తామో వెండింగు ఆ స్థలాన్ని మాకు తొలగించారని చెప్పి, ఏదైతే ఈ బేగంపేట్ ట్రాఫిక్ సిఏ గారు ఎవరైతే ఉన్నారో దాన్ని ఏదైతే ఈ యాక్ట్ని వైలేషన్ చేసుకుంటా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని మరియు చిరు వ్యాపారస్తుల చట్టాన్ని వైలేషన్ చేసి మమ్మల్ని మొత్తం అంతా ధ్వంసం చేసి సామాన్లు ఏదో ఎటువంటి నోటీస్ లేకుండా మొత్తం వాళ్ళ సామాన్లన్నీ ఇరగొట్టి అన్ని సామాన్లను ఎత్తుకొని వెళ్ళారు. ఆ సామాన్లని మళ్ళీ ఇవ్వమని చెప్తే అతను ఏం చెప్తున్నాడంటే, మీరు ఒక కన్సర్న్ రాసేయండి ఓ వైట్ పేపర్ మీద, మీరు ఇంకొకసారి పెట్టాము మేము ఇక్కడ పెట్టము, మేము ఇంకొకసారి పెడితే మీ మీద క్రిమినల్ కేసులు వేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఏదైతే అది చెప్పడం అది భారత రాజ్యాంగం, ఇది ప్రజాస్వామ్యము. మేము చిరు వ్యాపారస్తులం ఉన్నామో మేము ఇటు మధ్యతరగతి కుటుంబాలకు, దిగు తరగతి కుటుంబాలకు అతి నాణ్యమైన వస్తువులని అతి తక్కువ ధరకే అమ్ముతూ మా స్వయం ఉపాధి మేము పొందుతున్నాము. అంటే భారత రాజ్యాంగంలో మా స్వయం ఉపాధి మేము పొందడము క్రిమినల్ నేరం కిందికి వస్తుందా? ఏదైతే ఈ చట్టం ఉందో ఈ చట్టాన్ని విరుద్ధంగా ఇచ్చేశారు. మేము ఆల్రెడీ దీన్ని ప్రజాపాలనలో ఇచ్చాము. ప్రజాపాలనలో మాకు మంచి స్పందన వచ్చి చెన్నారెడ్డి సార్ రాసిచ్చారు, డైరెక్షన్ రాసిచ్చారు అడిషనల్ సిపి గారికి, వీళ్ళ సమస్య ఏంటో త్వరగా ఇచ్చేయమని చెప్పేసి రాసిచ్చారు. మరి దీన్ని మేము ఆల్రెడీ దీనికి మేము ఇట్లా టీవీసీ ఏర్పాటు చేయమని చెప్పేసి మేము గతంలో ఫోర్త్ రోజే మేము జిహెచ్ఎంసీకి కూడా ఫిర్యాదు ఇచ్చాము. మేము అందరికీ కాపీ ప్రకారంగా ఇది చేయమని చెప్పేసి, కానీ వీళ్ళు ఎటువంటి పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఇది చేస్తున్నారు. ఏదైతే అలాగే మేము ఇట్లనే ఈ లెటర్స్ కూడా మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, మన తెలంగాణ గవర్నర్కి, మరి మన నరేంద్ర మోడీ గారికి, మా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ సెక్రటరీ వాళ్ళకి అందరికి ఇచ్చాము, మేము కాపీస్ ఇచ్చాము మేము. అలాగే రాహుల్ గాంధీ గారు కూడా మేము ఇట్లా తెలంగాణలో ఇది జరుగుతుందని చెప్పి గతంలో ఏదైతే చిరు వ్యాపారస్తుల చట్టము దానికి కీలక పాత్ర పోషించారు సోనియా గాంధీ గారు, వాళ్ళు రాహుల్ గాంధీ గారు. వాళ్ళ ఆధ్వర్యంలోనూ ఎల్లప్పుడూ పేద ప్రజల గురించి వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఆ చిరు వ్యాపారస్తుల చట్టానికి పాస్ చేయడంలో కీలక పాత్ర పోషించి పాస్ చేశారు. మళ్ళీ వాళ్ళ ఉన్న ప్రభుత్వంలోనే, తెలంగాణ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇట్లా అన్యాయం అయిపోతున్న మా చిరు వ్యాపారస్తులకి న్యాయం కల్పించాలని చెప్పి
మేము గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. సికింద్రాబాద్ ఎంసీహెచ్ ఆఫీస్కి వచ్చిన అసలు మా ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఇచ్చిన యాక్ట్ 2014 ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫాలో అప్ చేస్తేలే అందుగురించి యాద్ చేసినకి రేవంత్ రెడ్డి గారికి మీరు ఆల్రెడీ 1 year ఫర్ తెలంగాణ గవర్నమెంట్ మీరు ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసిన మా స్ట్రీట్ వెండర్స్కి సత్యనాశ్ చేసి రోడ్ నుంచి తీసి మీరు ప్రతిరోజు 1500 వెహికల్స్ రోడ్పై తీసుకొచ్చడానికి మీకు రైట్స్ ఎవరు ఇచ్చినా అది అర్థమైతే లేదా? ఈ పార్లమెంట్ ఇచ్చిన యాక్ట్కి మీరు ఫాలో అప్ చేస్తలే. ఈ 1500 డైలీ వెహికల్స్కి రోడ్పై పెట్టడానికి ఎవరు ఇచ్చిన యాక్ట్ అది అర్థమైతే లేదా? మా కమిషన్ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి అందరి నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఇట్లా చేస్తే రాబోయే రోజు ఈ కాంగ్రెస్ ఇంకా ఒకసారి ఈ స్టేట్లో రావడానికి కష్టం. ఎవరైనా ఓటు ఇవ్వడానికి భయం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్కి ఓటు ఇస్తే మా ఉన్నవి తిన్నం కూడా పోతుంది అర్థమైంది. అందుకు నుంచి మేము రిక్వెస్ట్ ఏంటంటే డిస్టర్బెన్స్ ఈ పేదవాళ్ళకి డిస్టర్బ్ చేయవద్దు. అందు గురించి ఈరోజు మేము కమిషనర్ దగ్గర వచ్చిన ఈరోజు లేకుంటే రాబోయే రోజు మేము పెద్ద ధర్నా ఇంద్రపార్క్లో చేస్తున్నాం. టోటల్ హైదరాబాద్ బంద్ చేసి డిస్ట్రిక్ట్స్ టోటల్ బంద్ చేసి స్ట్రీట్ వెండర్స్ హైదరాబాద్కి వచ్చి పెద్ద ధర్నా చేద్దాం. మీరు ఓన్లీ వీఆర్ ద 1,60,000 ఇన్ సిటీ స్ట్రీట్ వెండర్స్. ఇంకా విలేజ్ నుంచి వచ్చిన తర్వాత టోటల్లీ 5 lakhs పీపుల్స్ హైదరాబాద్కి వచ్చి ధర్నా చేద్దాం. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki